ఇమ్మడి రవి ఇప్పటివరకు తెలియని ఒక పెద్ద నెట్వర్క్ ఫౌండర్ అదే ఐబొమ్మ. అయ్యా ఏందయ్యా ఇది అని చెప్పి జనం యొక్క అభిప్రాయం. సినిమా ప్రొడ్యూసర్ మాత్రం పండగ వార్తను. ఒకవైపు ప్రేమ, ఒకవైపు కోపం. ఇప్పుడు నడుస్తున్న టాపిక్ అదే భయ్య. బికాస్ ఆఫ్ ఐబొమ్మ ఫౌండర్ దొరికేశాడు కాబట్టి. చిక్కడు దొరకడు అనుకున్నారు, కానీ చివరికి మాత్రం భార్య పట్టించింది. చాలామంది అంటారుగా భయ్య, ఇంట్లో ఉన్న దొంగను ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అని చెప్పేసి. శివాజీ సినిమాలో రజనీకాంత్ గారిని శ్రేయ పట్టించినట్టు ఇప్పుడు అదే జరిగింది భయ్య. బికాస్ 3 ఇయర్స్ నుండి ఇద్దరికి మధ్య విభజన ఉండడంతో డైవర్స్ కోసం చేసి మనవాడు ఇండియాకి వచ్చాడు. కరేబియన్ ఐలాండ్లో బీచ్ల మధ్య ఉండే మనవాడు ఇప్పుడు కడకడ పాలు వేయడం అంట. ఇప్పుడు జనాలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్య. సినిమా ఇలా చూడాలని చెప్పి చాలా వరకు సతమతం అవుతున్నాం భయ్య. ఎందుకంటే మూరజ్ తమలసం వాడికి ఇలాంటివి ఉన్నా కూడా ఇంటర్వ్యూస్ అంతగా బాగుండదు. అండ్ డోలాండ్ కూడా కొంచెం తిక్కగా ఉంటుంది కాబట్టి జనాలకి అది పెద్దగా నచ్చట్లేదు. కానీ ఐబొమ్మ అలా కాదు భయ్య. ఇంటర్వ్యూస్ గట్టిగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ లో ఎంబీలో ఇవ్వడం వల్ల జనాలకి చాలా బాగా నచ్చింది అంట. తొందరగా కనెక్ట్ అయిపోయింది ఇది. చాలామంది అభిప్రాయం ఏంటంటే పేదల పాట దేవుని అన్యాయంగా అరెస్ట్ చేసి అని చెప్పి అనుకుంటాం భయ్య. అంటే సినిమా పరంగా అందరి అభిప్రాయం ఏంటంటే సినిమాకు ఒక రోజు ఒకళ్ళు వెళ్తే కనుక 500 1000 పెట్టి చూడడం కంటే అదే మనతోటి ఒక బిర్యానీ ప్యాకెట్కి కుటుంబంగా తినుకొని మంచి ప్రశాంతంగా ఇంట్లో ప్రశాంతంగా చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. అంటే అది కూడా ఫ్రీ కదా. చట్టపరంగా అతను చేసిన నేరమే అయినా జనాల పాత్ర మాత్రం తను పాజిటివ్ వేలో మాత్రం చూస్తున్నాడు. అంటే దాదాపు 70% పాజిటివ్ ఉంటే 30% మాత్రం నెగిటివ్గా ఉంది. కానీ నా కోణంలో చూసుకుంటే అతను చేసిన తప్పైనా కూడా తన యొక్క పరిస్థితిని ఇక్కడ తను తీసుకొచ్చని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను భయ్య. అలా అని చెప్పేసి తన సపోర్ట్ ఇవ్వడం అయితే కాదు భయ్య. ఇక్కడ అంటే ఈ విషయం ఏంటంటే తను ఊరికైతే చేయలేదు, డబ్బు కోసం తీశాడు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే తన దగ్గర 50 లక్షల మంది డేటా మాత్రం ఖచ్చితంగా అయితే ఉంది భయ్య. తను కూడా ఒప్పుకున్నాడు. తను మన డేటానే కాకుండా గవర్నమెంట్ వెబ్సైట్స్ని కూడా హ్యాక్ అయితే చేశాడు భయ్య. ఇన్ని చేసిన చాలా నుండి అయితే మంచి అభిప్రాయం అయితే ఉంది భయ్య. ఎందుకంటే తను మనీని అంటే సినిమా పరంగా చూసుకుంటే తను ఫ్రీగా అయితే మాకు ఇస్తున్నాడు. ఇప్పుడు డేటా చోరీ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇది జనాలకైతే రూపాయి ఖర్చు లేకుండా సినిమా అయితే చూపించబడాయి. కానీ ప్రొడ్యూసర్ మాత్రం ఈ 2 లెక్కలు నష్టం అయితే తెచ్చిపెట్టబడి ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రొడ్యూసర్కి అయితే 30 అయితే పెట్టబడి వాళ్ళు ఎన్ని కేసు వేసినా కూడా ఆ కేసు మొత్తం అలానే ఉండిపోయింది భయ్య. తను చదివింది ఇంటర్ అయినా కూడా ఇంకొంతమంది డిగ్రీ కూడా అంటున్నారు భయ్య. వాళ్ళ నాన్నగారు చెప్పిన ప్రకారం చూస్తే మాత్రం తను ఫస్ట్ డేనే సినిమా చూడడం అయితే అలవాటు అండి భయ్య. ఆ విధంగా తను చూడడం అయితే అలవాటు చేసుకున్నాడు. ఇక్కడ తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అయితే జరిగింది భయ్య. అదే వచ్చి టెలిగ్రామ్. అంటే ఈ సినిమా చూడడం కాకుండా టెలిగ్రామ్ కూడా పోస్ట్ వేసేవాడు. మొదట్లో ఫ్రీగా వేసినా కూడా కొంతమంది యాప్ ఓనర్స్ వచ్చేసి ఆ సినిమాను మాకు ఇస్తే నీకు మనీ ఇస్తా అని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు. సో ఆ విధంగా మెల్లమెల్లగా స్టార్ట్ చేసిన రవి ఆ తర్వాత జావా ప్లాట్ఫామ్ అనే రకరకాల సాఫ్ట్వేర్ని నేర్చుకొని ఈ విధంగా ఒక మంచి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ అయితే భయ్య. ఇంకేముంది, చదివింది ఏముంది కానీ ఇక్కడ నాలెడ్జ్ మాత్రం చాలా గట్టిగా ఉంది. సో తన యొక్క తెలియని ఉపయోగించి ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేశాడు. అదే వచ్చేసి ఐబొమ్మ. ఐబొమ్మ డిమాండ్ పెరగడం తర్వాత మళ్ళీ బప్పంగా కూడా మార్చారు. కానీ రన్ చేసే మాత్రం రవి మాత్రమే. సో ఈ విధంగా ఐబొమ్మ క్రేజ్ చాలా వరకు పెరిగిపోయింది. ఓటీలో వచ్చిన గంట సేపట్లోనే ఐబొమ్మలోకి వచ్చేస్తుంది. జనాలకి ఓల్డ్ ప్లాన్ తెలుసో తెలియదు కానీ ఐబొమ్మ గురించి తెలియని ఎవ్వడూ లేరు సినిమా పరంగా చూస్తే. జనాలు ఓటీటీకి వచ్చిన చూడడం కంటే ఐబొమ్మలో వచ్చిందా లేదా మాత్రం చూసుకుంటారు అంట. ఆ విధంగా స్టార్ట్ చేసేవే. ఫస్ట్ అయితే ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్ సినిమా వచ్చిన 1 డేలోనే సినిమా వచ్చేస్తుంది. 1 డే కూడా అవసరం లేదు. సినిమా ఫస్ట్ అయిపోగానే ఆటోమేటిక్గా ఐబొమ్మలో వచ్చేస్తామంట. ఆ విధంగా క్రేజ్ని క్రియేట్ చేసాడు భయ్య. అంటే జనాలకి తొందరగా 500 MB లోపు సినిమా వచ్చేస్తుంటే ఎవరైనా మొబైల్కి బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి జనాలు బాగా ఇష్టపడిపోయింది ఇది. తను ఊరికైతే ట్రై చేయలేదు భయ్య. తను కూడా మనీ అయితే బాగానే సంపాదించాడు. పర్ మంత్ వచ్చేసి 4 to 5 lakhs వరకు ఎర్న్ చేస్తానని చెప్పేసి అయితే ఉంది భయ్య. తను వెబ్సైట్ క్రియేట్ చేసింది 2022 సంథింగ్ అనుకుంటా భయ్య. ఆ తర్వాత ఇప్పటి వరకు తను సంపాదించి 20 కోట్ల దాకా బాగానే ఉందంట. ఈ నెట్వర్క్ దానే దాదాపు 20 కోట్లు సంపాదించాలంటే మిగతా పరంగా చూసుకుంటే ఇంకా చాలానే ఉండొచ్చు. యాక్చువల్లీ జనాలకు కోపం ఏంటంటే సినిమా రెమ్యునరేషన్ పెంచుకొని టికెట్ పెంచుకుంటే కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ రేట్ తగ్గించుకుంటే అయిపోతుంది కదా. ఒక ఫ్యామిలీతో సినిమా చూడాలంటే దాదాపు ఒక 2000 నుంచి 3000 దాకా ఖర్చు అవుతుంది. అది ఒకప్పుడు అయితే 300-400 రూపాయలు అయిపోయేది. కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. సో ఇమ్మడి రవి చేసిన తప్పు కాదనిపిస్తుంది. తను ఒక హీరోలా చూస్తున్న తప్ప ఒక విలన్‌గా అయితే ఎవరు చూడడం లేదు ఎక్కువ. కానీ మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చెప్పండి భయ్య. తను చేసిన రైటా రాంగా. ఇక్కడ వీడియో చూసినట్టే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఇంకో వీడియో చేద్దాం కావాలనుకోండి ఇంకో వీడియో పైన. ఈ వీడియోకి ఇంత భయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.